స్నానము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 3 మాటలు తల మునిగేటట్టుగా స్నానం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. మునక వేసే ముందు ఊపిరి బాగా తీసుకుని అప్పుడు 2 బొటన వేళ్లతోటి ముక్కు రంధ్రాలు మూసి ఈ పొడుగ్గా ఉండేటటువంటి వేళ్లతో చివి తమ్ములను నొక్కి పెట్టి 3 మాటలు తల ముంచి పైకి తీస్తే స్నానం పూర్తయిపోయినట్టే. స్నానం అయిపోయిన తర్వాత సంప్రదాయం తెలిసున్న వాళ్ళైతే, అలవాటు ఉన్న వాళ్ళైతే దేవతలకి, పితృదేవతలకి, ఆ తర్వాత ఋషులకు మొదలైనటువంటి వాళ్ళకి తర్పణ ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత ఒడ్డెక్కేస్తారు. అక్కడితో పూర్తయిపోతుంది. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. పిండ ప్రదానం చేస్తే మాత్రం మళ్ళీ ఇంటికి వెళ్లే ముందు పునః స్నానం చెయ్యాలి. అలా పునః స్నానం చేసేటప్పుడు మాత్రం మళ్ళీ మట్టి నదిలో వేయవలసినటువంటి అవసరం ఉండదు. పిండ ప్రదానం అయిపోయిన తర్వాత వేరొక్క మాట గోదావరి నదిలో స్నానం చేసి, స్నానం అయిపోయిన తరువాత అప్పుడు గృహోన్ముఖులు కావాలి, అంటే ఇంటికి వెళ్ళాలి. స్నానం చేసేటప్పుడు విధి అంటే పాటించవలసినటువంటి నియమాన్ని పాటించడం ఎంత ముఖ్యమో, నిషిద్ధం అంటే చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడం కూడా అంతే ప్రధానమైనటువంటి విశేషం. నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు నీటిని ఏ కారణం చేత కూడా కాలితో తన్నడం కానీ చేతితో కొట్టడం కానీ చెయ్యకూడదు. జలతాడనము అంటారు. ఇప్పుడు కాలు మునగకుండా ఎలా పెడతారండి నదిలోకి? అది దోషమని నేను చెప్పట్లేదు. కానీ నీళ్లలోకి వెళ్ళిన తర్వాత ఏదో నీటిలో ఆటలు ఆడుకోవడం కోసమని చెప్పి కాలుతో ఆ నీటిని తన్నడం, చేతితో నీటిని నిష్కారణంగా మోది అక్కడి నుంచి ఆడుకోవడం, అటువంటి పనులు చేయకూడదు. జలాన్ని నిష్కారణంగా తాడనం చెయ్యడం మహాదోషం. అందుకని ఎప్పుడూ కూడా నీటి పట్ల అగౌరవమైనటువంటి రీతిలో ప్రవర్తించకూడదు. రెండవది, నీటి యందు ఎట్టి పరిస్థితులలోనూ మలమూత్ర విసర్జనం చేయకూడదు. ఎంత శారీరకమైన అవసరమున్నా నీటిలో మాత్రం మలమూత్ర విసర్జన చెయ్యరాదు. మూడవది, స్నానం చేసేటప్పుడు దిగంబర స్నానం చెయ్యకూడదు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే అది నీటికి అధిదేవత అయినటువంటి వరుణుడి యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. అలా దేవతలు ఆగ్రహిస్తే మీరు ఏ కారణం చేత స్నానం చెయ్యడానికి వెళ్ళారో ఆ స్నానము యొక్క ఫలితము కలగదు. స్నానము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి ఆచారం. మనం భగవంతుని యొక్క విభూతిని సంతరించుకోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి ఉపకరణం. అందుకే ఏదో స్నానం చేశామంటే స్నానంలాగా చెయ్యకూడదు. వాయుస స్నానం అంటారంటే కాకి స్నానం చేస్తుంది, వెళ్ళి నీళ్లలో ఇలా ములిగి తల విదిలిస్తుంది. అటువంటి స్నానం చెయ్యకూడదు. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే మేము ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కాకుండా సంకల్పం చేసినటువంటి రీతిలో స్నానాన్ని పరిపూర్ణంగా చేసి చక్కగా దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులమై తిరిగి వచ్చేటటువంటి పర్యంతము మమ్మల్ని నువ్వు కాపాడుతోండు అని చెప్పి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అని అమ్మవారికి నమస్కారం చేసి అప్పుడు గోదావరి స్నానానికి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత కూర్చుని మొట్టమొదట ఆ నీళ్లు తీసి శిరస్సు మీద 3 పర్యాయములు పుండరీకాక్ష 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 అని చల్లుకుని తదనంతరం ఆచమనం చేసి సంకల్పం చేసి, సంకల్పమైన తరువాత చేతిలో పట్టుకున్నటువంటి మృత్తికని శ్లోకంతో నదిలో వేసి అప్పుడు నదిలో ప్రవేశించి 3 మాటలు తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. ఈ స్నానం చేసేటటువంటి విధానంలో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక పవిత్ర కర్మ చేసేటప్పుడు నిష్కారణంగా పక్కవారితో మాట్లాడారనుకోండి, మీరు ఏ కార్యక్రమం చేస్తూ అలా మాట్లాడారో ఆ కార్యక్రమం యొక్క ఫలితంలో కొంత భాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకే మాట్లాడకూడదు. మాట్లాడకుండా భగవన్నామాన్ని స్మరించాలి. అందుకే తేలిక మార్గం ఏమిటంటే శ్రీమాత 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 అనుకుంటూ గోదావరిలో స్నానం చేయడం. ఎందుచేతనంటే గోదావరి ఎవరో కాదు, గోదావరియే భ్రమరాంబ, గోదావరియే కనకదుర్గ,
గోదావరియే లక్ష్మి, గోదావరియే శాంకరి, గోదావరియే పార్వతి, గోదావరియే సమస్త దేవతా సమాహార స్వరూపం. అందుకే మీరు గోదావరి మాత యొక్క నామములు 108 నామములు ఉన్నాయి. ఆ నామాలతోటి ఒక్కొక్క నామం చెప్తూ మీరు ఇంటి నుంచి పట్టుకెళ్ళినటువంటి పసుపు కానీ కుంకం కానీ అందున మీరొక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. గోదావరి నదికి చేసేటటువంటి పూజలో ఆమె చాలా సంతోషించడానికి 2 ఉపకరణములను వాడమని చెప్తారు. అవి గంధము, అక్షతలు. గంధము అని నేను చెప్పినప్పుడు ఏదో బయట దొరికేటటువంటి గంధం డబ్బాలు వాటి గురించి నేను ప్రస్తావన చెయ్యట్లేదు. ఇంటి దగ్గర చందనం తీసినటువంటి చందనాన్ని తమలపాకు మీద పెట్టుకుని చక్కగా పట్టుకెళ్ళి తమలపాకుతో కలిపి విడిచిపెట్టేసేయచ్చు. అది ఆ నీటిలో కరిగిపోతుంది కాబట్టి అమ్మవారికి అనులేపనం చేసినట్టే. అలాగే నడుము విరగనటువంటి బియ్యం, ఆ బియ్యానికి నడుము విరిగిపోయిందనుకోండి, అప్పుడు దాన్ని అక్షత అని పిలవరు. క్షతము అంటే విరిగిపోవడం, అక్షత విరగనిది, నడుము విరగనటువంటి బియ్యం. మీరు శ్రద్ధ పాటించాలి అనుకుంటే, నేను ఇందాక మీతో చెప్పే కదా, సా శ్రద్ధ కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. ఏదైనా మంచి ఫలితం కావాలి అంటే శ్రద్ధతో చెయ్యాలి. నడుము విరగనటువంటి బియ్యాన్ని స్నానం చేసిన తరువాత చక్కగా ఇంటిలో ఉండేటటువంటి ఇల్లాలు, రేపు మనం గోదావరి స్నానానికి వెడుతున్నామంటే ఇవాళే కొద్దిగా బియ్యం తీసుకుని ఆ బియ్యంలో కొద్దిగా ఆవు పాలు, ఆవు నెయ్యి వేసి కొద్దిగా తడిపిన పసుపు కలిపి అక్షతలు చేసుకుని ఆరబెట్టుకుని ఉంచుకుంటే ఆ అక్షతల్ని గోదావరి నదిలో సమర్పణం చేస్తే దాని చేత అమ్మవారు ప్రీతి చెందుతుంది. Sa pa 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 ma ni sa sa ni sa sa pa pa pa